అందరికీ నమస్కారం. ఈరోజు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో తను ఇచ్చిన మాటని ఏ విధంగా నిలబెట్టుకున్నాడనే అంశంపై మీతో ముచ్చటించడం జరుగుతూ ఉంది. ఆ రోజు యువగళం పాదయాత్రలో చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన పాదయాత్ర రాష్ట్రం మొత్తం ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. అయితే ఈ పాదయాత్ర అందరూ చేశారు. వాటిలో కొన్ని లాభాలు ఉన్నాయి, కొంత పార్టీ ఇమేజ్ కోసం చేశారు. కానీ లోకేష్ బాబు గారు పాదయాత్రలో కూడా ప్రజా సమస్యల్ని, స్థానిక సమస్యల్ని, వ్యక్తిగత సమస్యల్ని అన్నీ తెలుసుకుని అక్కడిక్కడ పరిష్కారం చేయడం జరిగింది. అయితే ఆయన పర్యటనలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి గ్రామంలో ఉన్న గర్ల్స్ హై స్కూల్ వద్ద ఒక వింత సంఘటన ఆయన పాదయాత్రలో చోటు చేసింది. ఒక తల్లి వచ్చి తన బిడ్డలకి రీహాబిలిటేషన్కి నిధులు కావాలని అడిగింది. ఆమె రీహాబిలిటేషన్ సెంటర్లో చేరితే నెల నెల ఖర్చులకి డబ్బు కావాలి. ఆ డబ్బు నేను కట్టుకోలేదు, మా పిల్లలకి రీహాబిలిటేషన్ ఎందుకమ్మా మీ పిల్లలకంటే మా అమ్మాయి హై స్కూల్లో చదువుతారు, పెద్ద అమ్మాయి. నాకు 3 ఆడపిల్లలు, 3 కూడా హై స్కూల్లో చదువుతారు. మా పెద్ద అమ్మాయికి గంజాయి అలవాటు చేసి ఆ అమ్మాయిని శారీరకంగా అనుభవించారు. అక్కడ స్కూల్ దగ్గర ఉన్న ఒక కిరాణా బడ్డీ కొట్లో గంజాయి అమ్ముతూ ఆ అమ్మాయిని ఆ గంజాయి పొందిన ఆడపిల్లలకి అలవాటు చేసి వాళ్ళని శారీరకంగా అనుభవించడం చేసే ఒక ముఠాన్ని సంఘటన ఇది. ఆ పరిస్థితిని యువగళం పాదయాత్రలో లోకేష్ బాబుకి ఆ తల్లి వచ్చి చెప్పుకుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న లోకేష్ బాబు చెలించిపోయి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దీని మీద నేను యాక్షన్ తీసుకుంటానని మాట ఇచ్చాను. ఆ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం లోకేష్ బాబు ప్రభుత్వం రాగానే 15 రోజుల్లో చంద్రగిరి హై స్కూల్ వద్ద గంజాయి అమ్ముతున్న బడ్డీలు ఏవైతే ఉన్నాయో ఆ బడ్డీలని బుల్డోజర్లు పెట్టి నేలమట్టం చేశారు. ప్రజలు, చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా లోకేష్ బాబు చేసిన పనికి హర్షధ్వానాలతో వెళ్ళిపోస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా గంజాయి, చీప్ లిక్కర్తో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఆనాడు యువగళం పాదయాత్ర జరిగిన సంఘటనని గుర్తుపెట్టుకుని మంత్రి అయిన తర్వాత కూడా ఆ విషయంపై శ్రద్ధ తీసుకుని అధికారులతో మాట్లాడి అక్కడ బడ్డీలను తొలగించడం అనేది లోకేష్ బాబు తీసుకున్న ఒక మంచి నిర్ణయంగా చెప్పక తప్పదు. రాజకీయ నాయకులు పాదయాత్రలో చెప్తా ఉంటే కొన్ని విషయాలు మర్చిపోతారు, కొన్ని విషయాలు పట్టించుకోరు. అలాంటి పరిస్థితుల్లో కాకుండా ఒక ఆడపిల్ల విషయం చాలా సీరియస్గా తీసుకుని లోకేష్ బాబు స్పందించడం అనేది తెలుగు జాతి మొత్తం కూడా హర్షించదగ్గది. అందులో ముఖ్యంగా ఆడపిల్లలు, మైనారిటీ ఆడపిల్లలు, స్కూల్ పిల్లల మీద అఘాయిత్యం చేసి వాళ్ళకు గంజాయి ముందు అలవాటు చేసి వాళ్ళని లోపరుచుకోవడం అనేది ఎంత హీనమైన పరిస్థితి, ఎంత హీనమైన దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అలాంటి విషయాన్ని కూడా లోకేష్ బాబు సీరియస్గా తీసుకుని ప్రతి అంశాన్ని, ఆయన దృష్టిలో ఉన్న ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకుని పరిష్కరించడం అనేది లోకేష్ బాబు యొక్క ప్రతి నోట కూడా పొగుడుతూ ఉన్నారంటే ఇది చాలా సంతోషించదగ్గ విషయం అనేది చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.